పిల్లలు సాధన పుస్తకంలో 1వ పాఠంలోని చిలకల్లారా చిలకల్లారా పాఠం ఉంది కదా, ఆ పాఠంలో అభ్యాసాలు చేద్దాం. నాతో పాటు మీరు కూడా చేయాలి. చేస్తారు కదా పిల్లలు. పైన చూడండి, ఆ క్రింది పట్టికలోని గుడి ఒత్తు అక్షరాలున్న గదులకు ఒక రంగు, గుడి దీర్ఘం ఒత్తు అక్షరాలున్న గదులకు వేరొక రంగు వేయండి. వేద్దామా పిల్లలు? గుడికి ఒక రంగు, గుడి దీర్ఘానికి ఇంకొక రంగు వేయాలి. వేద్దామా? ముందు గుడికి అన్నీ గ్రీన్ వేద్దాం, తర్వాత ఇంకొక రంగు వేద్దాం గుడి దీర్ఘానికి. గుడి గుడిస్తేకి కదా, రా గుడిస్తేరి. నెక్స్ట్ గా గుడిస్తేగి. నా గుడిస్తేని. మళ్ళీ బా గుడిస్తే బి. ఇది ఒక రంగు గ్రీన్ అన్నీ. జా గుడిస్తే జీ. వా గుడిస్తేవి. రంగులు బాగా వేస్తున్నారు మీరు కూడా. భలే వేస్తున్నారు. నాతో పాటు త్వరగా నీట్గా గుండ్రంగా బాగా వేస్తున్నారు. గ్రీన్ అయిపోయింది కదా గుడికి. గుడి దీర్ఘానికి వేద్దాం. గుడి దీర్ఘానికి ఇంకొక రంగు, ఆరెంజ్ కదా. గుడి దీర్ఘం చేతి. గుడి దీర్ఘం డి. గుడి దీర్ఘం డి కదా. బాగా వేస్తున్నారు. గుడి దీర్ఘం స్థేయి. గుడి దీర్ఘం స్థేలి కదా. మళ్ళీ గుడి దీర్ఘం స్థేని. మళ్ళీ గుడి దీర్ఘం తెద్ది. గుడి దీర్ఘం తెచ్చి. గుడికి ఒక రంగు, గుడి దీర్ఘానికి ఒక రంగు వేశారు కదమ్మా మీరు కూడా నాతో పాటు. బాగా వేశారరా. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు? గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి. ఆ అక్షరాలకు 0 చుట్టండి. కీటికి, కీటకం. ఫస్ట్ గుడిస్తే కీ ఉంది కదా, ఆ కీకి గుడి దీర్ఘం స్తేకి. ఈ రెంటకు మళ్ళీ 0 చుట్టాలి. చూద్దామా పిల్లలు? కిటికీ, కీటకం అనే పదాలు వేరే కదా, కానీ వీటికి తేడా గుర్తిస్తూ 0 చుట్టాలి. కిటికీ, కీటకం.
గిలక గీతం కదా. గాగుడిస్తే గాగుడు దీర్ఘం సేకి, చాగుడిస్తే చాగుడు దీర్ఘం చేచి, చిలక చీమ. జాగుడిస్తే జాగుడు దీర్ఘం చేజి, జింకా జేడి. డాగుడిస్తే జీడి, కడియం కా. డాగుడిస్తే ఎం, యా పక్కల సున్నా చుడితే ఎం. డీలా. డాగుడు దీర్ఘం చెడి, లాగ దీర్ఘం చెలా డీలా. వాణి, వాకు దీర్ఘం తేవా. నా గుడిస్తేని వాణి, బా. ఠగ దీర్ఘం తేటా, అణా గుడి దీర్ఘం సేని అణాకు. అప్పుడు వాణి బఠాణి. తిది, తాగుడిస్తే తి, దాకుడిస్తే థే. తాగుడు దీర్ఘం తేతి, గా తీగ. తిది తీగ. దివి, దాగుడిస్తే తే దివి, వాగుడిస్తేవి దివి. దాగుడు దీర్ఘం చేది, పక్కల సున్నా పెడితే పం. దీపం. దివి దీపం. నింగి, నా గుడిస్తే నీ పక్కల సున్నా పెడితే నింగి. గాగుడిస్తే గి, నా గుడిస్తే నా గుడి దీర్ఘం తేని డా. నీడ, నింగి నీడ. పాగుడిస్తే పి, డాగుడిస్తే టి, పిడి. పాగుడు దీర్ఘం సేపి టా, పీట. పాగుడిస్తే పి, పాగుడు దీర్ఘం సేపి. అవి తేడా అన్నమాట. ఆ తేడాలను మనము సున్నా చుట్టేయాలి. చుట్టేస్తున్నారా పిల్లలు? మీరు కూడా నాతో పాటు బాగా దడుతున్నారా? చూడండి. బేడియం, బాగుడిస్తే బి, డాగుడిస్తే డి, యా పక్కల స్నాతయం. బేడియం. బాగుడు దీర్ఘం సే బీరా, బీరా. బేడియం బీరా. మా గుడిస్తే మీ, రా పా, మేరా పా. మా గుడి దీర్ఘం సే మీ సం, మీ సం. రా, వాగుడిస్తేవి రవి, వాగుడి దీర్ఘం సేవి రా, వీరా. లాగుడిస్తే లి, పాగుడిస్తే పి, లిపి. లాగుడి దీర్ఘం తెలి, లా, లీలా. వాగుడిస్తేవి మా, లా, విమళ. వాగుడి దీర్ఘం తేవి నా, వీణ. సాగుడి దీర్ఘం సాగుడిస్తే సి, రాగుడి దీర్ఘం తేరి, షా, శిరీష. శ్రాగుడి దీర్ఘం శ్రీ, శ్రీలం, శీలం. రా కొమ్ముస్తే రు, షాగుడిస్తే షి, ఋషి. షాగుడి దీర్ఘం శేషి, లాగ దీర్ఘం తేలా, శీలా. ఋషి, శీల. సిరి, సాగుడిస్తే సి, రాగుడిస్తే రి, సిరి. సాగుడి దీర్ఘం చేసి సం, సీసం. హాగుడిస్తే హి, మా. పక్కల సున్నదితే మం, హీమం, హిమం. హాగుడి దీర్ఘం సేహి, నా పక్కల సున్నదితే నం, హీనం. రావళి, అళా గుడిస్తే లి, రవళి. కదా, లాగుడిస్తే లి, ఫలం. అలా గుడి దీర్ఘం తెలి, కదలి ఫలం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము పదాలను చదవాలి, మళ్ళీ జతపరచాలి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. బొమ్మ పదం జతపరచాలి. కిటికీ, దీపం, దీపం. మిరప. ఇక్కడ చిల్లుక, చిలక. సీతాఫలం, వీణ. ఈ విధంగా జతపరచాలి. జతపరిచాం పిల్లలు, మీరు జతపరిచారా? చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి
అక్షరాలను కలిపి పదాలు చదవండి, రాయండి. ఇక్కడ అక్షరాలు సి మా సీమా ఉన్నాయి కదా, అవి కలిపి రాయాలి. సీమా, సీత, సాగుడు దీర్ఘం సే సీత, సీత, సాగుడు దీర్ఘం సే సీ, సాకు దీర్ఘం సే సా, సీసా, సాగుడు దీర్ఘం సే సీ, సం, సా పక్కల సున్నా జుట్టి సం, సీసం. సీతాఫలం, సాగుడు దీర్ఘం సే సీతాకు దీర్ఘం సీత, ఫలం, లా పక్కల సున్నా జుట్టి లం, సీతాఫలం. నెక్స్ట్ వచ్చేసి పదాలను కలిపి చదవండి, రాయండి. ఇక్కడ పదాలు పలకాలన్నమాట. తాత, పిలక, ఇవి మనం రాయాలి. తాత, పిలక, తాత మీసం, అబ్బో తాత మీసం, తాత పిలక, సీత జడ, సాగుడు దీర్ఘం సీ తా, సీత జడ, జడ, సీత చీర, సాగుడు దీర్ఘం సే సీత, చాగుడు దీర్ఘం చే చీర, సీత చీర. మీగడ, పాల మీగడ, పాల మీగడ కదా. పాకు దీర్ఘం సే పాల, మాగుడు దీర్ఘం సే మీగడ, పాల మీగడ. పాలరాయి, పాకు దీర్ఘం సే పాల, రాకు దీర్ఘం సే రాయ, పాలరాయి. బీరతీగ, బాగుడు దీర్ఘం సే బీర, తాగుడు దీర్ఘం సే తీగ, బీరతీగ. బీరకాయ, బాగుడు దీర్ఘం సే బీర, కాకు దీర్ఘం సే కాయ, బీరకాయ. పిండి మర, పగుడిస్తే పి పక్కల సున్నా చుడితే పిండి మర. పిండి మర అంటే మిషన్, పిండి ఆడిచ్చే మిషన్, పిండి మిషను. పగుడిస్తే డాగుడిస్తే పిండి వంట, వంట, పిండి వంట. అమ్మ వాళ్ళు చేస్తుంటారు కదా, అదిగో చేస్తుంది అమ్మ పిండి వంట కదా, అది పిండి వంట అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాక్యాలు చదవండి. ఏది ఎవరిదో జతపరిచి రాయండి. పలక, పలక, సంచి, బంతి, దర్జయ, వినీతి, గిరిజది, రవిది. ఇక్కడ చూడండి వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలు అక్కడ కలిపి రాయాలి. ఈ పాప ఎవరు, ఈ పలక ఎవరిది, ఈ పలక గిరిజది, పలక గిరిజ, గిరిజది. ఈ బల్లపం ఎవరిది, ఈ బల్లపం రవిది, బల్లపం రవి, రవిది. ఈ సంచి ఎవరిది, ఈ సంచి రజియాది, సంచి రజియా. ఈ బంతి ఎవరిది, ఈ బంతి వినీతది, బంతి వినీత. మళ్ళీ అవన్నీ రాయాలి. పలక గిరిజ, ఎవరిదో జతపరిచి రాయండి. పలక, పలక గిరిజది, బల్లపం రవిది,
సంసి రజియాలి. సంసి రజియాలి. బంతి వినీతది. బాగా చెప్పారా మీరు కూడా. వెరీ గుడ్. నెక్స్ట్ క్రింది బొమ్మలకు సరైన పదాలు ఖాళీలో రాయండి. ఖాళీలలో రాయాలి. రాద్దామా? జామ చెట్టుపై చిలక వాలింది. జామ చెట్టుపై చిలుక వాలింది. చిలుక జామ పండు కొరికింది. చిలుక అని రాయాలి. రాసారా పిల్లలు? చిలుక జామ పండు తినింది. చిలుక జామ పండు తినింది. చిలుక ఎగిరిపోయింది. చిలుక ఎగిరిపోయింది. బొమ్మలకు బదులు పదాలు రాయాలి. మనం రాస్తున్నారు కదా పిల్లలు, మీరు కూడా. మా పెరటిలో ఏముంది? సీతాఫలం ఉంది. సీతాఫలం బొమ్మ కదా అది. మా పెరటిలో సీతాఫలం ఉన్నది. సీతాఫలం ఉన్నది. చెట్టుకు ఏ కాయ కాసింది? సీతాఫలం. ఇక్కడ కూడా అంతే, సీతాఫలం. నెక్స్ట్, సీతాఫలం బాగా పండింది. సీతాఫలం తీయగా ఉంది. సీతాఫలం పండు తీయగా ఉంది. పండుగ మారినప్పుడు తీయగా ఉంటుంది. ఈ పేజీలో మళ్ళీ రాద్దాంలేండి. ఇక్కడ ఇవన్నీ ఆకారాలు రాయాలి. అక్షరాలు గుడి దీర్ఘమా ఏమొస్తుందో రాయాలి. రేపు రాద్దామా పిల్లలు?